నమస్కారం. మీరు చూస్తున్నది జనిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. చూడండి ఇలాంటి ముఖ్యాంశాలు. నేను మీ బాబు రోక్కరి. అఖిల పద్మశాలి సమాజ భీమండి ఆధ్వర్యంలో 2025-28 సమయానికి అయితే ఎన్నికలు జరుగుతున్నాయో దానికి మీరు స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడ్డారు. ఏం చెప్పాలనుకుంటున్నాను? ముందుగా మీ మీడియా ద్వారా మా తెలుగు ప్రజలకు, నా కుల బాంధవులకు తెలియజేయనిది ఏమనగా, సమాజం మార్పు కోసం నేను ముందుకు వచ్చాను. అదే మీ ఆశీర్వాదంతో ఒంటరిగా పోరాటం చేయటానికి ముందుకు వచ్చాను. సమాజం మార్పే నా జయం. ఇది మీరు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ దీని గురించి మన తెలుగు యువకులకు ఇదంతా తయారు చేద్దాం. మీరు తయారు అని ఎవరైతే మన తెలుగు బాంధవులు దానికి ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తారో వాటికి సమాజం తరపున ఎటువంటి సపోర్ట్ అయినా దొరుకుతుంది, మద్దతుగా అండగా నిలబడు. అదే రకంగా ఇలా మీరు ఇచ్చిండ్రు సమాజం బడ్జెట్ లోపల వెళ్ళి కొంత బడ్జెట్ ఈ విద్యార్థులకు చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఆర్థిక సాయం అని కూడా చెప్తున్నారు. దాని గురించి బ్లూ ప్రింట్ తయారు చేశారా? అది సమాజం మనది బడ్జెట్లో, మన సమాజం బడ్జెట్లో మినిమంగా సంవత్సరానికి 10 लाख రూపాయలు ఇన్కమ్ ఉన్నా కూడా అలా 20% అంటే 2 लाख రూపాయలు ఎడ్యుకేషన్ వాళ్ళకు కంపల్సరీగా చేయగలరు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఎడ్యుకేషన్కు సపోర్ట్ చేయలేరు. అది ఇప్పుడు సమయం తరపంగా నేను వచ్చినాక ఖచ్చితంగా ఆ మద్దతు చేయగలను. ఇదే రకంగా జైన్ సమాజం లోపల ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే జైన్ సమాజం వాళ్ళను ముంగడికి తీసుకుపోతారు ఆ సభ్యులను. దాని గురించి ఏం లేదు. అందుకే నేను ఇప్పుడు ముంగటికి వచ్చాను. మన సమాజం ముంగటికి పోవాలి. మన సమాజంలో ఎంతో మంది ఎడ్యుకేషన్ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళను సమాజం ఇంకా గుర్తించలేదు. సో అదే రకంగా మీకు ఎంత పర్సెంట్ మీకు మీ మీద మీకు నమ్మకం ఉన్నది? ఇలా ఎందుకంటే బాగా పెద్ద తప్పు ఉన్నది. మీ ముంగట పెద్ద పెద్ద ఆసాములు అందరూ నిలుస్తున్నారు, మీరు సింగల్ గా నిలుస్తున్నారు. మరి ఏ రకంగా ఈ ఛాలెంజ్ మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఒక ఒంటరిగానే పోరాటం చేస్తున్నాం. నా ఎంబడి నా కుటుంబం, నా పద్మశాలి కుటుంబం నన్ను నడిపిస్తుంది. కానీ నా ఎంట మనుషులు ఉన్నారా లేరా, నా ఎంబడి తిరుగుతున్నారా లేరా అన్న సమస్య లేదు. కానీ ప్రతి ఒక్క గుండెల్లో ఒక పెన్ను అనేది, సింబల్ అనేది ప్రతి ఒక్క గుండెలో నిలిచింది. నా ఎంబడి నా కుటుంబం ఖచ్చితంగా నిలబడ్డది అని నేను ఆశిస్తున్నాను. సో మీ లోపల ఉన్న ప్రజలు పద్మశాలి వాళ్ళు కూడా మీ తిరిగానే కొన్ని చెప్తున్నారు. మీ దగ్గర డిఫరెన్స్ ఏముండదు? నా దగ్గర డిఫరెన్స్ ఎవరైతే నేనైతే ఏదైతే నేను ఫస్ట్ మేనిఫెస్టో నేను విడుదల చేశానో అదే మేనిఫెస్టో దాన్ని కొంచెం కాపీ చేసుకుని ఇప్పుడు చేసిండు. వాళ్ళే పెడుతున్నారు అదే మేనిఫెస్టో, కానీ కొంచెం తిరిగా రాసిళ్ళు. కానీ నేను చేస్తాను అనుకున్న ఏమైతే అవి ఖచ్చితంగా చేసి పెడతా. ఒకవేళ అవి అన్నయ్య ఏదైతే వాగ్దానం చేసిందో 2 అంటే మినిమం ఎవరు అధ్యక్షులకు గెలిచిన 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల కాల పరిమితి అంటే 2020 సంవత్సరం దాకా ఉంటుంది. కానీ నేను అవి చేయకపోతే 2027లో నేను రాజీనామా చేసి పక్కా జరుగుతాను. ఇది ఖచ్చితంగా. ప్రజలకు ఇప్పుడే యుద్ధం మొదలైంది. యుద్ధంను చాలా అయింది. ఆ యుద్ధానికి ఇప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేసి సమాజమే నా ధ్యేయం. కానీ ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే నాకు వ్యతిరేకంగా అపోజిట్లో ఎవరైతే నిలబడ్డారో ప్రతి ఒక్క కుల బాంధవులకు చెప్పేది ఏంటంటే, ఇతర కులాల దగ్గర కానీ రాజకీయ నేతల దగ్గర కానీ దయచేసి పోకుండా మన సమాజాన్ని ఇంకో నేతల దగ్గర సమర్థించకూడదు. కానీ ఇది సమాజం మనది, పొలిటికల్ కాదు. పర్సనల్ పొలిటికల్ యూజ్ చేసుకోరు, కానీ సమాజాన్ని మాత్రం పొలిటికల్గా యూజ్ చేయొద్దని నా యొక్క మనది. నా గుర్తు పెన్ను గుర్తు. నా గుర్తు పెన్ను గుర్తు. 18 తారీఖు 4/2025 శుక్రవారం నాడు 8 గంటల నుంచి 4 గంటల వరకు అఖిల పద్మశాలి మన సాంస్కృతిక భవనంలో ఎన్నికలు
నా నంబరు 3వ నంబర్ మీద నా బటన్ వస్తుంది, పెన్ను గుర్తు. మీరు మీ లోకప్రియ అభ్యర్థిగా నిలబడ్డాను, నా కుటుంబం అని నేను నిలబడ్డాను. మీ ఓటు నాకేసి మీ కుటుంబం మీ కుమారుని అనుకొని గెలిపేయగలను నా యొక్క మానవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ను మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంటే జెనిత్ సమాచార్ కోసం బలం. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.